హరే రామ హరే కృష్ణ. ఈ భాగంలో మనం పాండవుల కష్టాలను చూసి ఆనందం పొందుదాము అని అడవులకు వెళ్ళిన కౌరవులకు, అలాగే కౌరవ గంధర్వులకు మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాము. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలామంది బ్రాహ్మణులు వారిని దర్శించడానికి వెళ్ళారు. అందులో ఒకరు హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని చూడడానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆయనను మర్యాదగా ఆహ్వానించాడు. పాండవులు పుట్టుకతోనే రాజపుత్రులని దురదృష్టంతో అరణ్యాల్లో బాధలు పడుతున్నారని ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. బహుశా ఇది ధృతరాష్ట్రుడికి విచారం కలిగి ఉండొచ్చు. కానీ ఇలా పాండవులు బాధపడిన తరువాత తన కుమారులకు ఏమి అపాయం వస్తుందో అని ఆలోచన చేసేవాడు. భీముడి ఆగ్రహాన్ని యుధిష్ఠిరుడు ఆపగలడా అని ఆలోచించేవాడు. పాండవుల కోపాన్ని దిగమింగుకోకుంటున్నా ఏదో ఒకనాడు హద్దు మీరి ఎలాంటి ప్రమాదం కలగజేస్తారో అని ధృతరాష్ట్రుడు భయపడుతూనే ఉన్నాడు. అర్జునుడు భీముడు నిశ్చయంగా మమ్మల్ని శిక్షించి తీరతారు. శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు తేనె పట్టు కోసం చెట్టు పైకెక్కి ఆశతో ఉండొచ్చు. కానీ చెట్టు కింద ఉన్న భీముడి కోపం అనే అగాధం వారిని ముంచడానికి సిద్ధంగా ఉందని వారు ఎరుగరు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయినా మేము ఆశపోతులం ఎందుకయ్యాము? మమ్మల్ని దరిద్రమా అంటుకుంది. అలాంటి ఆశకు పురుగొలపలేదు. అన్యాయ మార్గం ఎందుకు తొక్కాము? మాకున్న మితిమీరిన ఐశ్వర్యాన్ని సంతోషంతో అనుభవించక ప్రతిభ కోసం, సంపదల కోసం ఆశ చెంది మాది కాని దానిని ఆశించాము. దుర్మార్గం తగిన ఫలితం ఇచ్చి తీరుతుంది. అర్జునుడు స్వర్గం నుంచి దివ్యాస్త్రం సంపాదించి తిరిగి వచ్చాడు. స్వర్గానికి వెళ్ళిన అతడు మా పైన కక్ష సాధించడానికి గాకపోతే మళ్లీ భూమికి ఎందుకు తిరిగి వచ్చాడు? ఇదంతా మేము చేతులారా సంపాదించిందే అని మనసులో అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన తీవ్ర విచారంలో మునిగిపోయాడు. ఇలా ధృతరాష్ట్రుడు చికాకు పడుతున్నప్పటికీ శకుని, కర్ణుడు, దుర్యోధనుడు మితిమీరిన ఉన్మతానందులయ్యారు. వారు చేసిన పనులు ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. కర్ణశకునులు దుర్యోధనుడితో, యుధిష్ఠిరుడి హస్తగతమైన రాజ్యం ఇప్పుడు మనకు వచ్చింది కనుక మనకిప్పుడు ఈర్ష్య అవసరం అన్నారు. అందుకు దుర్యోధనుడు, ఓయి కర్ణ, నీవు చెప్పింది నిజమే. కానీ నా కళ్ళతో వారి కష్టాలు చూసి వారి ఎదుటే మన గొప్పదనాన్ని ప్రదర్శించి వారికింకా బాధను కలుగజేస్తే నాకు మరింత బ్రహ్మానందం కలుగుతుంది. మనం అడవులకు పోయి స్వయంగా పాండవుల కష్టాలను చూడటం వలనే ఈ బ్రహ్మానందాన్ని పొందగలం. కానీ నా తండ్రి దానికి అంగీకరించడే అంటూ కంటనీరు పెట్టుకున్నాడు. తండ్రికి పాండవులంటే భయం. వారంతా తపస్సాలురని, గొప్ప ప్రభావం గలవారని, వారుండే అడవుల వైపు వెళ్ళొద్దని, అలా వెళ్తే మనకు అపాయం కలుగుతుందని ఆయన అభిప్రాయం. ద్రౌపది, భీముడు బాధలు చూడందే ఇంతవరకు మనం చేసినదంతా పడిన కష్టాలని వృధా అవుతాయి. అలాంటి మహదానందం పొందని ఈ సోమరి జీవితం నాకు చికాకు కలిగిస్తున్నది. మనము అడవులకు వెళ్ళి పాండవులు పడుతున్న దరిద్ర క్లిష్ట దశలను చూడటానికి గాను శకుని, నీవు ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి ధృతరాష్ట్రుడి అనుమతి పొందిరండి అన్నాడు. మరుసటి రోజు ఉదయం కర్ణుడు దుర్యోధనుడి వద్దకు సంతోషంగా వెళ్ళి తానొక మంచి ఉపాయం కనిపెట్టినట్టు చెప్పాడు. ద్వైతవనంలో మన ఆలమందల లేఖలను చూడటానికి వెళ్తున్నట్లు రాజు అనగా ధృతరాష్ట్రుడికి చెబుదాము, ఆయన తప్పక ఒప్పుకుంటారు అన్నాడు కర్ణుడు. అతడి ఈ ఆలోచనకు శకుని, దుర్యోధనుడు మెచ్చుకున్నారు. ఆలమందల అధికారి అయిన పెద్ద పాలకుణ్ణి రాజాజ్ఞ కోసం పంపారు. కానీ ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆలమందల లెక్కలు చూడటం మంచిదే, కానీ పాండవులు ఆ అరణ్య ప్రాంతంలోనే ఉన్నారని విన్నాను. కావున మీరు అక్కడికి వెళ్ళటం సమంజసం కాదు. కోపతాపాలు, జగడాలు ఉన్నంతకాలం మిమ్మల్ని భీమార్జునులు ఉన్న చోటుకు పంపడానికి నేను ఇష్టపడను అన్నాడు ధృతరాష్ట్రుడు. దీంతో దుర్యోధనుడు, వారి వద్దకు మేము వెళ్ళం, అదీకాక వారికి కనపడకుండా ఉండటానికే మేము ప్రయత్నిస్తాం అన్నాడు. మీరెంత జాగ్రత్తగా ఉన్నా దగ్గరలోనే ఉన్నందున అపాయం ఉంటుంది. అదీగాక పాండవుల వనవాస కష్టదశలో మనం అటువైపు వెళ్ళకూడదు. నీ సైనికుల్లో ఎవడైనా హద్దు మీరి ప్రవర్తించినా అదే జగడానికి కారణమవుతుంది. మీ తరపున ఎవరినైనా ఆలమందల లెక్కలు చూడటానికి పంపండి అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు శకుని అందుకుంటూ, ఓ రాజా, యుధిష్ఠిరుడు ధర్మం తెలిసినవాడు, ధర్మ మార్గం వీడడు. బహిరంగ సభలో అతడు మాట కూడా ఇచ్చాడు. పాండవులంతా అతని ఆజ్ఞ మీరరు.
కుంతీ కుమారులు మా పట్ల ఏమాత్రం శత్రుత్వం చూపరు. కనుక వేటలో కుతూహలమున్న దుర్యోధనుడు కోరికకు ఎదురు రాకు. ఆలమందలో లెక్కలు చూసుకుని తక్షణమే తిరిగి రావాలని చెప్పు. నేను కూడా వాళ్లతోనే వెళ్ళి మాలో ఎవరూ కూడా పాండవులకు చేరువకు వెళ్లకుండా చూస్తాను అని అన్నాడు. ధృతరాష్ట్రుని మిక్కిలి ప్రాధేయపడటంతో వాళ్ళను కరుణించి సరే అన్నాడు. ద్వైతవనానికి వెళ్లేందుకు అంగీకారం తెలిపాడు. ద్వేషపూరిత హృదయానికి సంతుష్టి అనేది ఉండదు. ద్వేషం అనేది ఓ అగ్ని. తాను జీవించి వృద్ధి పొందడానికి ధనం ఉంచి రావలసినంత రాబట్టి కాల్చివేస్తుంది. కౌరవులు వారి సేనతో పెద్ద పరివారంతోనూ ద్వైతవనానికి వచ్చారు. దుర్యోధనుడు కర్ణుడు ద్వైతవనంలో పాండవులను చూసి అవమానించడానికి మంచి సమయం ఇదే అని ఉప్పొంగిపోతున్నారు. వారిరువులు పాండవుల ఆశ్రమాలకు 4 మైళ్ళ దూరంలో రమ్యమైన వసతి గృహాలను నిర్మించి అక్కడ బస చేస్తున్నారు. ఆలమందల లెక్కలన్నిటినీ సరిచేసుకున్నారు. తర్వాత నాట్యాల్లో పాల్గొని ఆనందించారు. వేటాడే సమయంలో పాండవుల ఆశ్రమ సమీపాన ఒక రమ్యమైన సరస్సును చూసి దాని తీరాన తమ గుడారాలను వేయించారు. తమ పరివారమంతా అక్కడే ఉండేటట్లు దుర్యోధనుడు ఏర్పాటు చేయించాడు. గంధర్వరాజైన చిత్రసేనుడు ఇదివరకే తమ పరివారంతో అక్కడే బస చేసి ఉన్నాడు. సరిగ్గా అక్కడే దుర్యోధనుడి పరివారం గుడారాలు వేస్తుంటే చిత్రసేనుడి పరివారం అడ్డుకున్నది. దీంతో దుర్యోధనుడి సేవకులు అతడి వద్దకు వెళ్లి ఎవడో రాజు కొడుకులు ఆ చెరువు ఒడ్డున బస చేసి ఉన్నారని, తమను గుడారాలు వేయకుండా అడ్డుకున్నారని చెవిన వేశారు. దుర్యోధనుడు ఆగ్రహంతో అక్కడ గుడారాలు వేయించే రాజకుమారుణ్ణి తరిమివేసి మన గుడారాలు వేయండి అని తమ సేవలకు ఆజ్ఞ జారీ చేశాడు. దుర్యోధనుడి సేవకులు సరస్సు వద్దకు వచ్చి తమ రాజాజ్ఞను అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ చిత్రసేనుడి పరివారాన్ని దుర్యోధనుడి సేన ఎదుర్కొనలేకపోయింది. సేన వెనుదిరిగి దుర్యోధనుడి వద్దకు వచ్చి చెవిన వేసింది. దుర్యోధనుడికి మరింత కోపం పెల్లుబికింది. తన పెద్ద సైన్యంతో వెళ్లి గంధర్వరాజైన చిత్రసేనుడి పరివారంతో పోరాడాడు. ఇరు సేనల మధ్య సంకుల సమరం జరిగింది. సమరం ప్రారంభంలో కౌరవులే ముందంజ వేసిన చిత్రసేనుడు అద్భుతమైన అస్త్రశస్త్ర ప్రయోగాలను చేయనారంభించాడు. దీంతో కౌరవుల సేన వెనకబడటం ప్రారంభించింది. కర్ణుడు ఇతర వీరులను నిరాయుధులను చేశారు. రథాలను వదిలేలా చేశారు. దీంతో దుర్యోధనుడి సైనికులు సిగ్గుతో మొహం చెల్లక పారిపోయారు. ఒక్క దుర్యోధనుడే యుద్ధభూమిలో ఉన్నాడు. కానీ చిత్రసేనుడు దుర్యోధనుని తన రథంపైకి ఈడ్చుకు వెళ్తూ కాళ్ళు చేతులు కట్టేసి విజయ సూచికగా తన శంఖాన్ని పూరించాడు. గంధర్వులు చాలామంది కౌరవ ముఖ్యులను ఖైదీలుగా పట్టుకున్నారు. కౌరవ సేన అంతా చెల్లా చెదురైంది. కొందరు భయభ్రాంతులై పాండవుల శరణు కోరారు. దుర్యోధనుడి ఓటమి కౌరవ ముఖ్యుల ఖైదులుగా బంధింపబడడంతో భీముడు అమితానందం చెందాడు. మనం చేయాల్సిన పని గంధర్వులు నెరవేర్చారు. బహుశా మనల్ని అవమానించడానికి ఇక్కడకు వచ్చిన దుర్యోధనుడికి తగిన శాస్తే జరిగింది అంటూ మనం ఈ గంధర్వ సోదరులకి వందనాలు అర్పించాలి అన్నాడు భీమసేనుడు యుధిష్ఠిరుడితో. యుధిష్ఠిరుడు అందుకొని, తమ్ముడా, నీవు ఆనందించే సమయం ఇది కాదు. కౌరవులు మన దగ్గరి బంధువులు. ఇతరుల చేతిలో వారు అగౌరవాన్ని శిక్షను పొందడం అంటే అవి మనకు జరిగినట్లే. మనం ఇలా మౌనం వహించడం తగదు. మనం కౌరవులను విడిపించాలి, రక్షించాలి అన్నాడు. ఈ మాటలు భీముడికి సమంజసంగా తోచలేదు. లక్క ఇంటిలో మనల్ని అందరినీ కాల్చివేయటానికి ప్రయత్నించే ఈ పాపిని మనమెందుకు రక్షించాలి? అన్నంలో విషం పెట్టి నా చేతులు కాళ్ళు బంధించి నదిలో పారవేసిన నీచుడి పట్ల నీకెందుకింత విచారం? ద్రౌపదిని చట్టుపట్టుకుని సభలోకి ఈడ్చి తెచ్చి అవమానించిన ఇలాంటి నీచుడుల పట్ల మనకు సోదర ప్రేమ అని ప్రశ్నించాడు భీమసేనుడు. సరిగ్గా ఆ సమయంలోనే దూరం నుంచి దుర్యోధనుడు బాధతో పెట్టిన ఆర్తనాదం వారికి వినిపించింది. యుధిష్ఠిరుడు హృదయం చలించింది. భీముడు సహా తన తమ్ముళ్ళందరినీ వెళ్లి కౌరవులను రక్షించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను శిరసావహించిన భీమార్జునులు చెదిరిన కౌరవ సేనను కుదుటపరిచి గంధర్వులతో యుద్ధం చేశారు. కానీ గంధర్వరాజు చిత్రసేనుడికి పాండవులతో యుద్ధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. వారు తన దగ్గరకు రావటం సమీపిస్తున్న సమయంలో దుర్యోధనుణ్ణి ఇతర కౌరవ ముఖ్యులను విడిచిపెట్టాడు. తాను వారిని ఖైదు చేయడంతో ఉద్దేశం వారి గర్వంని అణచటమే అన్నాడు చిత్రసేనుడు. ఇలా
పరాభవానికి గురైన కౌరవులు త్వరగా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడు, కౌరవులు మార్గ మధ్యలో అందరూ కలుసుకున్నారు. దుర్యోధనుడు అవమాన భారంతో కుంగిపోయాడు, నిస్పృహ చెందాడు. పాండవుల ద్వారా విడిపించబడటం కన్నా గంధర్వుల చేతిలో చనిపోయినా బాగుండు అని భావించాడు. తాను నిరాహార వ్రతాన్ని చేసి చస్తానని దుర్యోధనుడు అన్నాడు. నీవు రాజువై రాజ్యం ఏలు, నా శత్రువుల ఎదుట నాకు తీవ్ర అవమానం జరిగింది, నాకు జీవితంపై కోరిక లేదు అన్నాడు తమ్ముడైన దుశ్శాసనుడితో దుర్యోధనుడు. దుశ్శాసనుడు తాను రాజ్య పరిపాలన చేయబోనని అన్న పాదాలను పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు. ఆ అన్నదమ్ముల విచార దృశ్యాలను కర్ణుడు చూడలేకపోయాడు. ఇది కురువీరులకు తగని పని, విచారంతో చనిపోవడం ఏమిటి, ఇలా చేయడం అంటే నీ శత్రువుకి ఆనందం కలిగించడమే అవుతుంది. పాండవులను చూడు, వారెంత అవమానం చెందుతూ కష్టాలు పడుతున్నా వారు నిరసన వ్రతాన్ని చేపట్టారా అన్నాడు కర్ణుడు దుర్యోధనుడితో. శకుని అందుకొని, కర్ణుడి మాటలు విను, పాండవుల వద్ద నీవు సంపాదించిన రాజ్యాన్ని పాలించకుండానే ప్రాణాలను విడవడమేంటి? ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమిటి? నిశ్చయంగా నీకు పశ్చాత్తాపం కలిగితే పాండవుల మైత్రి సంపాదించి వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వు అన్నాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడికి వెంటనే తనలో దుర్మార్గ బుద్ధి పొడసూపింది. పాండవులకు వారి రాజ్యం తిరిగి ఇచ్చివేయటం తన భంగపాటు అవమానం కన్నా 100 రెట్లు ఎక్కువగా బాధను కలిగించింది. అతడు నేను పాండవులను జయిస్తాను అని బిగ్గరగా అన్నాడు. ఇదే రాజులు అనాల్సిన మాట. జీవించి ఉంటేనే కదా ఏదైనా ఘనకార్యం చేయగలుగుతావు. పాండవుల 13 ఏళ్ల వనవాస అజ్ఞాతవాసాలు పూర్తయిన వెంటనే నేను అర్జున్ని చంపుతాను అని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ తన ఊడుపును కత్తిని ముట్టాడు కర్ణుడు. అయితే మనం తర్వాయ భాగంలో పాండవుల దగ్గరికి అత్యంత కోపిష్టి అని చెప్పుకుని దుర్వాస్య మహర్షి రావటం వంటి విషయాలను తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.